competitors, those all got qualified to run the final of this prestigious national level athletic meet. On lane number 1, we have chess number 845, Dinesh Reddy of Andhra Pradesh. On lane number 2, 172, Sujit Anthony of Kerala. On lane number 3, Sandeep of Delhi with chess number 175. On lane number 4, 6. On lane number 5, with chess number 517, Beijing Bhutia. On lane number 6, please go back. On your mark. Lane number 8, we have Amit Pal Singh of Bihar. The race is about to be started. The athletes are very much ready to take off as the set. That is the most expected race. వెరీ గుడ్ రముత్తు. థ్యాంక్స్ సార్. మీరు కూడా మంచి తరఫీదు ఇచ్చారు. అదే విజయానికి కారణం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం. ఎస్, మీరు ఒక్కసారి ముత్తు ఫ్రెండ్స్ ని చూడాలి. ముత్తు వెళ్ళి పిలుచుకురా. మీరు కూర్చోండి. కమన్ కమన్. సార్ వీళ్ళే గుడ్ మార్నింగ్ సార్. MBA హిస్టరీ చదువుతున్నారు. నమస్కారం. నమస్కారం సార్. నేను ఇచ్చిన ప్రాక్టీస్, వాళ్ళకున్న శ్రద్ధ, ఇవి కాక ఇంకో ముఖ్యమైన విషయం ఉంది సార్. ఎంతటి ఆటగాడికైనా ఉత్సాహపరిస్తే వచ్చే హుషారు వేరు సార్. సార్ మనందరికీ తెలుసు, స్పోర్ట్స్ లో క్రికెట్ కి తప్ప ఇక దేనికి జనం రారని. ఇప్పుడు క్రేజ్ అంతా దాందే సార్. అందుకని అతన్ని గెలిపించాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ వీళ్ళ సొంత డబ్బుతో తెరుచుకొచ్చి చివరిదాకా అక్కడే ఉండి ఉత్సాహాన్నిచ్చి ఉత్తేజపరిచి అతన్ని గెలిపించారు. వెరీ గుడ్. అందుకే వీళ్ళని పిలవమన్నాను. నేను కాలేజీలో చాలా మందిని చూశాను. ఫ్రెండ్స్ అన్నాక అందరూ కలిసి సినిమాలు చూస్తారు, బలాదూరులు తిరుగుతారు. సహజంగా ఎవరైనా చేసేది అదే. తోటి విద్యార్థిని ఉత్సాహపరిచి గెలిపించే స్నేహితుల్ని ఇప్పుడే చూస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. తిరుచికి వెళ్లాలని ఐడియా ఇచ్చింది శోభనే సార్. ఓహో అలాగా. వెరీ గుడ్. జీవితాంతం మీ స్నేహాన్ని ఇలాగే కాపాడుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. శోభన, నాకెలా మాట్లాడాలో తెలియట్లేదు. కృతజ్ఞత చెప్పాలా, ఏడవలా, లేక ఒక్కటి మాత్రం నిజం, నేను నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. అది నేను నీకు ఇచ్చే గౌరవం. నేను నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. అది నేను నీకు ఇచ్చే గౌరవం. ఏంటి కామాక్షి, ఏంటి హడావుడి? అలా ఆడపిల్లలు సిగ్గుపడతావే. నాకు పెళ్లి. వచ్చే శుక్రవారం రావాలి శోభన. అయినా ఇప్పుడు పెళ్ళేంటి కామాక్షి? మా తాతయ్య వయసులో పెద్దవాడు, ఒంట్లో బాలేదు. అందుకే నా పెళ్లి చేసి చూడాలని ముచ్చట పడ్డాడు. అదృష్టవంతుడు మావా నువ్వు. నాకంటే తాతయ్య. Wish you all the best. ఏంటి తెలియక రండే. ఏయ్ వస్తున్నా ఉండు రమేష్. వీళ్ళు చీర చింగారించుకొని వచ్చేలాగా మనోడు తాళి కట్టేస్తారా మావా. ఇదిగో ఇది వేసుకో. ఏ శోభన, ఎందుకు ఇవన్నీ వద్దు ప్లీజ్, చెప్పేది విందా? సరే వేసుకుంటాను. అసలే ఆలస్యం వచ్చాను, తొందరగా దిగండి. ఇక దిగండి. దిగుతారు చూడరా. ఎందుకు చౌకాసిన మేకలు అట్టారుస్తావు? తిరునాళ్ళ పుట్టమలా ఉన్నా. ఆడదానిలో పుడితే తెలిసేది. ఆడవాళ్ళ నచ్చిన మాట. నువ్వెందుకు ఎక్కడున్నావు? ఓ అబ్బా, నీకు ఎలకం చెప్తామని. చాలే నువ్వు నీ ఎగతాళి. నమస్కారం. నమస్కారం.
రండమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. రండమ్మా. నమస్తే. రండి. రండమ్మా. నమస్కారం బాబు వెళ్ళి భోంచేయండి. నమస్తే. వెళ్ళండి అడుగుతున్నారుగా చెప్పు. అయ్యయ్యో. అమ్మో వీళ్ళ గురించి మీకు తెలియదండో ఖర్చులతో కాదు మాటలతో చంపేస్తారు పదండి. అయ్యా ఒక ఫోటో దిగుదాం అయ్యా. హాయ్ కామాక్షి. రండి వీళ్ళంతా నాతో చదువుకునేవాళ్ళు. అందరం ఫోటో దిగుదామే. ఇంకొంచెం ఎడమవైపుకి జరగండమ్మా. ఇంకొంచెం ఇంకొంచెం. స్మైల్. అందరూ నవ్వండి. శోభన ఇది నేను తీసుకోనా? తీసుకో. ఏ ఏంటా కక్కుర్తి? పర్వాలా, నువ్వు తిను. ఇప్పుడు కాలేజీ విద్యార్థిని శోభన గారిని వేదిక మీదకి వచ్చి పడవలసిందిగా కోరుతున్నాను. వెళ్ళి శోభన, వెళ్ళి కాదు, వెళ్ళి శోభన. రమేష్ నువ్వేగా పిలవమంది. అయ్యో నేను కాదు, దయచేసి శోభన గారు వేదిక మీదకి రావాలి. కాదు నాకు తెలుసు, నువ్వే చెప్పుకుంటావు. నేను కాదు ఈడు. ఏంట్రా నేను కాదు శోభన, నన్ను ఎక్కించావేరా? ఆ అమ్మాయి నన్ను అపార్థం చేసుకోదు. అపార్థం చేసుకొని ఫ్రెండేగా, దీనికి ఎందుకు టెన్షన్ అవుతా? శోభన చాలా బాగా పాడుతుంది. చూపే కదా చంద్రోదయం, చూపే కదా చంద్రోదయం, కవితలే కనులలో తోచే వేళ. చూపే కదా చంద్రోదయం, కవితలే కనులలో తోచే వేళ. చెలిమి వేసే చిగురులు కొలువు తీరే కోర్కెలు. చూపే కదా చంద్రోదయం, కవితలే కనులలో తోచే వేళ. సార్ భోంచేశారా? కడలి అలవలె ఎగసినదా, కదలి తీరమును కలిసినదా, తెలిసి తెలుపక మరలినదా, తెరలు తెరలుగా పొగిలినదా. కొరుకు పడది కరకు హృదయం, కొరుకు పడది కరకు హృదయం. మనసు మనసున మననీదే, మరచి ఒదిగితే పడనీదే. మనసు తెరచి వరస తెలుపగల. చూపే కదా చంద్రోదయం, కవితలే కనులలో తోచే వేళ. చెలిమి వేసే చిగురులు కొలువు తీరే కోర్కెలు. చూపే కదా చంద్రోదయం, కవితలే కనులలో తోచే వేళ. టికెట్ 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 ఎవరు తీసుకోవాలమ్మా? ఏంటి ముందు మధ్యలోనే వెళ్ళిపోయావు? మేము నేను ఎక్కడెక్కడ వెతికామో తెలుసా?
ఏ నిన్నెవరైనా ఏమైనా అన్నారా? చెప్పు. అదేం కాదు, ఒకటే తలనొప్పి. అక్కడ ఉండలేకపోయాను, అందుకే ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోయాను. అంతకుమించి ఇంకేం లేదు. గాజులు తీసుకో శోభన. కవిత నువ్వే వేసుకో. అయ్యో వద్దు, కావాలనుకున్నప్పుడు తీసుకుంటాలే. నా మాట విను. వద్దు వద్దు శోభన. వేసుకోమన్నానా?